బాగా లేతగా ఉన్న సొరకాయ అయితే పైన చెక్కు తీయనక్కర్లేదు. కట్ చేసేసుకొని చిన్న పీసులుగా చేసుకొని దీన్ని మీడియం సైజుగా తురుముకోవాలి. మధ్యలో ఉన్న గింజల పార్ట్ ఉంటుంది కదా, దీన్ని తీసేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని అయినా మెత్తగా వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా తురిమేసుకుంటే రొట్టెలో అక్కడక్కడ కనపడుతూ తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ తురిమినంతా ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలపాలి. ఇంకా మళ్ళీ దీనికి వాటర్ ఏమీ వేయనవసరం లేదు. సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుందన్నమాట. పిండి మీకు గట్టిగా అయిందనుకోండి కొద్దిగా వాటర్ చిల్లుకోండి, లేదా లూజ్గా అయిందనుకోండి పిండి ఇంకొంచెం ఎక్కువగా వేసేసుకోండి. పిండిని బాగా ముద్దగా కలుపుకున్న తర్వాత బటర్ పేపర్ పైన కానీ లేకంటే ప్లాస్టిక్ పేపర్ పైన కానీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండి ముద్ద తీసేసుకొని తోటి ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే రొట్టెలు సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇంకా ఏ కర్రీ అవసరం లేదు వీటికి, అంత బాగుంటాయి. ఇలా రొట్టె ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకొని బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని పెనం మీద వేసేసుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే రొట్టెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా ఒకటి కాల్చుకుంటూ ఇక్కడ ఇంకొకటి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా హెల్దీగా సొరకాయతో రొట్టెలు చేసుకుంటే పిల్లలే కాదు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటికి ఇంక ఏ కర్రీ అవసరం లేదని చెప్పే కదా, ఇందులో పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి తింటుంటే చాలా రుచిగా ఉంటాయి ఇవి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినచ్చు, బ్రేక్ఫాస్ట్లో తినచ్చు. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇంట్లో ఏదైనా పచ్చడి ఉంటే ఆ పచ్చడితోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. మరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి హెల్తీగా. నచ్చిందా ఈ వీడియో? మీకు కూడా నచ్చినట్లయితే సొరకాయ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రొట్టెలు ప్రిపేర్ చేసుకొని హెల్తీగా ఎంజాయ్ చేయండి. నచ్చిందా వీడియో? లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నేనైతే ఇవాళ టమోటా పచ్చడితో తినేస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.